నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపిన ప్రభుత్వంలో, ఆ గల్తీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి శ్రీవారి లడ్డూలో వాడాడని ఆరోపణలు రావడము, దాన్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రస్తావించడము, సుప్రీంకోర్టు సిబిఐని విచారణ చేయమనడము, ఆ విచారణ జరుగుతూ ఉండడము, ఆ డైరీలకు సంబంధించినటువంటి యజమానులను, డైరెక్టర్లను అరెస్టు చేసి విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది చూడండి, మళ్ళీ అపచారం అని ఒక వార్త అయితే ఒకటి వచ్చింది. ఇదేంటంటే నెయ్యే కాదు, శ్రీవారి ప్రసాదాలలో ఏదైతే వాడారో ఇంగ్రీడియంట్స్ కూడా కల్తీవేంట. గల్తీ ప్రభుత్వము మొత్తం కల్తీ సరుకులతోనే ప్రసాదాలు చేసినట్లయితే వార్త ఒకటైతే ఒకటి వచ్చింది. వైకాపా హయాంలో శ్రీవారి నిత్య నైవేద్యాలకు నాసిరకం సరుకులు అంటే బిల్లేమో 100 రూపాయలు పెట్టుకోవడము, 20 రూపాయల సరుకులు తీసుకొని పోయి 100 రూపాయలకు బిల్లు చూపించేసి 80 రూపాయలు నొక్కేయడం అనమాట. ప్రసాదాలలో ఏ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ వాడవలసి ఉండగా జెడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ ను కొనుక్కొని వచ్చి బిల్లులు మాత్రం ఏ గ్రేడ్ కొన్నట్లు చూపించి మొత్తం దోచుకునే వ్యవహారం అయితే గత ప్రభుత్వంలో జరిగిందని మరొక కుంభకోణం బయటపడింది. సరఫరాదారుల నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు. చూడండి, సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిబంధనలు, ఇప్పుడు జీడిపప్పు ఈ క్వాలిటీనే ఇవ్వాలి, యాలకులు ఈ క్వాలిటీనే ఇవ్వాలి అనేటువంటి నిబంధనలు ఉంటే వాటిని అన్నిటిని తుంగలో తొక్కి నిబంధనలు లేదు, ఏమీ లేదు, మా దగ్గర ఏ సరుకు ఉందో అదే పంపిస్తామో అదే మీరు వాడుకోండి అని చెప్పి పంపిస్తే వాళ్ళ అధికారులతోనూ గత ప్రభుత్వంలోని నాయకులతో కుమ్మక్కయ్యి నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అయితే చేసినట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని వైకాపా 5 ఏళ్ల పాలనలో నానా రకాలుగా భ్రష్టు పట్టించిన నాటి టిటిడి పెద్దలు, అధికారులు తదకు వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యంలోనూ కల్తీ సరుకులు వాడిన సంగతి బయటపడింది. సో నెయ్యి కల్తీదే, సరుకులు కల్తీదే, నాసి రకంవి జెడ్ కేటగిరీది వాడినారంట. 2 రోజుల క్రితం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఇకపై ఆ దానాలు అక్కర్లేదని అతని సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్పడంతో ఇన్నాళ్ల దారుణం వెలుగు చూసింది. వైఎస్ఆర్సీపీ పాలనలో శ్రీవారికి సమర్పించే ప్రసాదాల తయారీలో వాడే ముడి సరుకులు, దినుసులన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినవే తీసుకోవాలని 2021లో నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదాలకు ఏదైతే ముడి సరుకులు వాడతారో అవన్నీ ప్రకృతి వ్యవసాయం అంటే కెమికల్స్ వాడకుండా పండించినటువంటి ముడి సరుకులనే వాడాలని నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు తుంగలో తొక్కి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సరుకులు కాకుండా ఈ మందులు వాడి, రసాయనాలు వాడి పండించినటువంటి ముడి సరుకులను వాడినట్లయితే తెలిసింది. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాము, ఇక మీదట అటువంటి అపచారం జరగదని ఈవో శ్యామలరావు గారు అయితే చెప్పుకొచ్చారు. అమలాపురం ప్రాంతానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ అనే రొయ్యల ఫీడ్ వ్యాపారి శ్రీనివాస సేవా ట్రస్ట్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను తెరపైకి తెచ్చారు. తాను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేస్తానని ముందుకొచ్చారు. అయితే వాటిలో సాధారణ నిత్యావసరాలను కల్తీ చేసి సరఫరా చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టాక వీటి నాణ్యతపై ల్యాబ్లో పరీక్షలు చేయించడంతో అక్రమాలు గుట్టురట్టాయి. ఈయనెవరో ఒక రొయ్యల వ్యాపారస్తుడు ఏదో ఒక పేరు పెట్టుకొని, శ్రీనివాస ట్రస్ట్ అని పేరు పెట్టుకొని, నేను ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి ఉత్పత్తులను మాత్రమే టీటీడీకి ఇస్తానని చెప్పి ఎంఓయూ చేసుకొని మొత్తం సాధారణ సరుకులు కూడా అందులోనే కలిపేసి మొత్తం రసాయనాలు యూజ్ చేసి పండించినటువంటి ముడి సరుకులను కూడా కల్తీ చేసి సరఫరా చేస్తే దాని నాణ్యత ఏదో తేడాగా ఉందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఆర్ నాయుడు మరియు శ్యామలరావు, వెంకయ్య చౌదరి నేతృత్వంలో ల్యాబ్కు పంపిస్తే అవన్నీ కల్తీ వస్తువులనే తేలడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇప్పుడు స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే నాణ్యమైన ముడి సరుకులను, అదేవిధంగా నాణ్యమైన నెయ్యిని వాడుతున్నామని ఈవో శ్యామలరావు గారు అయితే చెప్పుకొచ్చారు. ఇట్లా లోడుకుంటా పోతే తిరుమలలో బాత్రూమ్ల దగ్గర నుంచి వసతుల వరకు, ఆ పరిశుభ్రత నుంచి శ్రీవారికి ఇచ్చేటువంటి ప్రసాదాల వరకు ఎట్టు చూసిన అక్రమాలే. ఆ టీటీడీని గత ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అందుకనేమో బహుశా ఎవరు ఊహించినట్లు 11 సీట్లు వచ్చింది. దేవుడితో ఆడుకుంటే దేవుడే మనతో ఆడుకుంటాడు. ఆ ఆటలో భాగమే ఈ 11 సీట్లు కూడా వచ్చినట్లుంది. ఇలాంటి అపచారాలు చేసిన వాళ్ళు నిజంగా హిందువులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం.
విషయము. నెయ్యి కల్తీ జరిగినప్పుడే అడ్డం జరిగి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక ఈ నాణ్యత లేనిటువంటి ఈ ముడి సరుకులు వాడినాడంటే ఇంకా ప్రెస్ మీట్ కూడా పెట్టడు. ఇంకా తెలిసిన విషయమే ఆయన గురించి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.